హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వర్జీనియా స్టేట్లో ఉన్న ఒక అమేజింగ్ న్యాచురల్ వండర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు ఇండియా నుంచైనా వేరే కంట్రీ నుంచైనా యూఎస్ఏకి ఎప్పుడు రాలేదు అయినా కూడా ఈ వీడియో చూసిన తర్వాత లూరే క్యావెన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ అయింది, టికెట్ ఎంత, లోపల ఏముంటుంది అన్నీ కంప్లీట్గా తెలుస్తాయి ఈ వీడియో చూస్తే. సో లెట్స్ స్టార్ట్ అవర్ అండర్ గ్రౌండ్ అడ్వెంచర్. అస్సలు లూరే క్యావెన్స్ ఎక్కడుంది? లూరే క్యావెన్స్ అనేది వర్జీనియా స్టేట్లో షెనండోవా వ్యాలీ అనే బ్యూటిఫుల్ రీజియన్లో ఉంది. ఇది ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఫేమస్ కేవ్ అట్రాక్షన్. వాషింగ్టన్ డీసీ నుంచి అప్రాక్సిమేట్లీ 2 hours డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. టికెట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, కేవ్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుంది. కరెంట్ టికెట్ ప్రైసెస్ అయితే అప్రాక్సిమేట్లీ అడల్ట్స్కి $36, సీనియర్స్కి $34, చిల్డ్రన్ 6 to 12 years వరకు $18, అండర్ 6 yearsకి ఫ్రీ. టికెట్తో పాటు కేవ్ టూర్తో పాటు కొన్ని మ్యూజియంస్ మరియు హెరిటేజ్ అట్రాక్షన్స్ కూడా ఇంక్లూడ్ అవి ఉంటాయి. ట్రావెల్ చేయడానికి ముందు అఫీషియల్ వెబ్సైట్లో లేటెస్ట్ టికెట్ ప్రైసెస్ చెక్ చేయడం బెటర్, ఎంతకైనా మంచిది. ఇప్పుడు ఎంట్రన్స్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. సో పార్కింగ్ ఏరియా నుంచి ఎంట్రన్స్ వరకు వాక్ చేస్తే చాలా ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మధ్యలో మీకు గ్రీనరీ కనిపించి అక్కడ రకూన్స్ని చూశారు కదా, స్క్విరల్స్ని కూడా చూశారు కదా, అదే అక్కడి ట్రీస్, గార్డెన్స్, టూరిస్ట్ ఫెసిలిటీస్ అన్నీ నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ స్కాన్ చేసిన తర్వాత మెల్లగా అండర్ గ్రౌండ్ కేవ్ ఎంట్రన్స్ వైపు వెళ్తాము. అండ్ ఇంపార్టెంట్ టిప్ ఒకటి చెప్తాను బిఫోర్ ఎంటరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. కేవ్ లోపల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో ఫ్లోర్ వెట్గా ఉంటుంది. సీలింగ్ నుంచి వాటర్ డ్రాప్లెట్స్ పడుతుంటాయి. అందుకే గ్రిప్ ఉన్న షూస్ అయినా స్లిప్పర్స్ అయినా వేసుకోవాలి. రన్నింగ్ మాత్రం అస్సలు చేయకండి. కిడ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. పాత్వేస్ సేఫ్గా ఉంటాయి, కానీ న్యాచురల్ కేవ్ ఎన్వైర్న్మెంట్ కాబట్టి కేర్ఫుల్గా నడవడం చాలా మంచిది. ఇప్పుడు లూరే క్యావెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే లూరే క్యావెన్స్ అనేది భూమికి కింద ఉన్న జైంట్ లైమ్ స్టోన్ కేవ్ సిస్టమ్. నేచర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో క్రియేట్ చేసిన అండర్ గ్రౌండ్ వండర్. లోపల వాల్స్, సీలింగ్, ఫ్లోర్ అన్నీ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్తో నిండి ఉంటాయి. మనం చూస్తుంటే నేచర్ ఒక ప్యాలెస్ బిల్డ్ చేసినట్టు అనిపిస్తుంది. అసలు ఇది ఎలా ఫామ్ అయింది అని తెలుసుకుందాం ఇప్పుడు. 500 million years బ్యాక్ ఈ ఏరియా సీ కింద ఉండేది. సీలో ఉన్న షెల్స్, కోరల్స్, మెరీన్ ఆర్గానిజమ్స్ రిమైన్స్ ఇయర్స్ తర్వాత లైమ్ స్టోన్ రాక్స్గా మారిపోయాయి. తర్వాత రెయిన్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ కలిసి వీక్ యాసిడ్ లాగా మారింది. ఈ యాసిడిక్ వాటర్ లైమ్ స్టోన్ రాక్స్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ స్లోగా డిజాల్వ్ చేసింది. స్మాల్ క్రాక్స్ పెద్ద టనెల్స్గా మారాయి. టనెల్స్ పెద్ద ఛాంబర్స్గా మారాయి. అలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్రాసెస్ తర్వాత ఈ జయంట్ కేవ్ సిస్టమ్ ఫామ్ అయింది. ఈ ఫార్మేషన్కి ఎంత టైం పడి ఉండొచ్చు అంటే ఒక 1-2 years పడి ఉంటుంది. కానీ లూరే క్యావెన్స్ క్రియేట్ అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. కొన్ని కేవ్ ఫార్మేషన్స్ జస్ట్ 1 inch గ్రో అవ్వడానికి కూడా 100 years కన్నా ఎక్కువ టైం పడుతుంది. నేచర్ వర్క్ చేసే స్పీడ్ ఎంత స్లోగా ఉంటుందో ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మనం స్టాలెక్టైట్స్ అండ్ స్టాలగ్మైట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇవి ఏంటంటే కేవ్లో మీకు 2 ఇంపార్టెంట్ ఫార్మేషన్స్ కనిపిస్తాయి. ఒకటేమో స్టాలెక్టైట్స్ అంటే సీలింగ్ నుంచి కిందకి గ్రో అయ్యే ఫార్మేషన్స్ని స్టాలెక్టైట్స్ అంటారు. ఫ్లోర్ నుంచి పైనకి గ్రో అయ్యే ఫార్మేషన్స్ని స్టాలగ్మైట్స్ అని అంటారు. సో మనకు బేసికల్గా ఈ 2 kinds ఆఫ్ ఫార్మేషన్సే కనిపిస్తాయి కేవ్ మొత్తంలో. అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో వాటర్ డ్రాప్లెట్స్ కాల్షియం డిపాజిట్స్ వదిలి ఈ స్ట్రక్చర్స్ క్రియేట్ చేశాయి అన్నమాట. కొన్ని ప్లేసెస్లో ఈ 2 కలిసి జయంట్ పిల్లర్స్ లాగా మారిపోయాయి. సో వీటిలో కలర్స్ కూడా కనపడుతున్నాయి మనకి అక్కడక్కడ. మీరు ఈ కేవ్లో ఆరెంజ్, ఎల్లో, రెడ్, బ్రౌన్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో వీటికి రీజన్ ఏంటంటే సింపుల్, డిఫరెంట్ మినరల్స్ వల్ల డిఫరెంట్ కలర్స్ ఫామ్ అయ్యాయి. ఐరన్ వల్ల రెడ్, ఆరెంజ్ కలర్స్, మ్యాంగనీస్ వల్ల డార్క్ షేడ్స్, వేరే మినరల్స్ వల్ల డిఫరెంట్ కలర్స్. నేచర్ పెయింట్ చేసినట్టు బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట.
సో ఇందులో ఒక డ్రీమ్ లేక్ కూడా ఉంది. సో కేవ్లో మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ ఈ డ్రీమ్ లేక్. ఇది మనకి లాస్ట్లో కనబడుతుంది, బట్ దీనికోసం నేను మీకు ఇప్పుడే చెప్పేస్తాను. సో ఇది చూస్తే చాలా డీప్ లేక్గా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది చాలా షాలో వాటర్ మాత్రమే, అంటే లోతు ఎక్కువ ఉండదు. వాటర్ రిఫ్లెక్షన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ అయ్యి అట్లా కనిపిస్తుంది. సో అందుకే విజిటర్స్ అందరికీ ఇది ఫేవరెట్ స్పాట్. అండ్ అక్కడ ఇంకొక మెయిన్ థింగ్ కూడా ఉంది, అదేంటో నేను మీ వీడియోలో ఆ లేక్ వచ్చినప్పుడు మీరు చూడండి, అప్పుడు చెప్తాను నేను అదేంటో, అక్కడ ఏంటి స్పెషల్ ఇంపార్టెంట్ అన్నది. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా ఈ లూరే క్యావెన్స్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక మోస్ట్ యూనిక్ అట్రాక్షన్ ఏంటంటే గ్రేట్ స్టాలక్టైట్ ఆర్గన్. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా ఫేమస్ అనమాట. ఈ సిస్టంలో కేవ్ సీలింగ్లో ఉన్న స్టాలక్టైట్స్ని స్మాల్ రబ్బర్ హ్యామర్స్తో స్ట్రైక్ చేస్తారు. ప్రతి స్టాలక్టైట్ ఒక మ్యూజికల్ నోట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంటైర్ కేవ్ ఒక జాయింట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో దీన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారంటే August 13, 1878లో కొన్ని లోకల్ పీపుల్ ఒక ప్లేస్ దగ్గర కూల్ ఎయిర్ వస్తుందని నోటీస్ చేశారు. కింద ఏమైనా కేవ్ ఉందేమో అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఓపెనింగ్ కనిపించాక క్యాండిల్స్తో లోపలికి వెళ్ళారు. అప్పుడు ఈ హిడెన్ అండర్ గ్రౌండ్ వరల్డ్ డిస్కవర్ అయింది. టెంపరేచర్ గురించి మాట్లాడుకుందాం. అవుట్ సైడ్ వెదర్ ఎంత హాట్ ఉన్నా సరే ఇన్సైడ్ కేవ్ టెంపరేచర్ మాత్రం ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్ సేమ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 12 degrees Celsius లేదంటే 54 degrees Fahrenheit. సమ్మర్లో విజిట్ చేస్తే కేవ్ చాలా కూల్గా అనిపిస్తుంది. లైట్ జాకెట్ క్యారీ చేస్తే బెటర్. అండ్ ఇక్కడ మనం ఈ కేవ్స్ లోపలికి మనకి కెమెరాస్, ఫోన్స్ అన్నీ ఎలో చేస్తారు. సో మనం కావాల్సినంత వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చు. లైటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేశారు కాబట్టి ఫొటోస్ బ్యూటిఫుల్గానే వస్తాయి. ఇప్పుడు మనం లూరే క్యావెన్స్ ఇంపార్టెన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూద్దాం. జియాలజికల్ ఇంపార్టెన్స్లో చూస్తే ఎర్త్లో కేవ్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అది సైంటిఫిక్ ఇంపార్టెన్స్లో సైంటిస్ట్ ఇక్కడ వాటర్ ఎరోషన్, లైమ్ స్టోన్ డిసల్యూషన్, మినరల్ డిపాజిట్స్, కేవ్ డెవలప్మెంట్స్ని చూస్తారు. ఇలాంటి టాపిక్స్ మీద స్టడీ కూడా చేస్తారు. అలాగే ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్లో స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్ రెగ్యులర్గా విజిట్ చేస్తారు ఇక్కడికి. టూరిజం ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే వర్జీనియా స్టేట్లో బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఇది ఒకటి. ప్రతి ఇయర్ లక్షల మంది విజిటర్స్ ఇక్కడికి వస్తూనే ఉంటారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే కేవ్ డిస్కవరీ ఇయర్ 1878, టెంపరేచర్ ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్ సేమ్ ఉంటుంది. డ్రీమ్ లేక్ అనేది ఒక ఆప్టికల్ ఇల్యూషన్. వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడే ఉంది. ఈ కేవ్ ఫార్మేషన్స్లో ఇంకా ఇప్పటికీ గ్రో అవుతూనే ఉన్నాయి. కొన్ని ఫార్మేషన్స్ అయితే చిన్నగా ఇప్పటికీ గ్రో అవుతూనే ఉన్నాయి. సో ఇవి గ్రో అవ్వడానికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్కి ఒక చిన్న ఫార్మేషన్ అవుతూ ఉంది. సో అండ్ మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడక్కడ కేవ్స్ కిందకు ఉంటాయి. సో మనం వంగి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మళ్ళీ మధ్యలో దారులు కొన్ని సన్నగా ఉంటాయి, మనం నడిచే పాత్వే. సో అక్కడ కొంచెం చూసి నడవాలి. అండ్ నడుస్తున్నప్పుడు ఫ్లోర్ని ఆల్వేస్ చూస్తూ నడవండి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో డార్క్నెస్ వల్ల ఫ్లోర్ అసలు ఎలా ఉంది అన్నది కనపడదు. కొన్ని ప్లేసెస్లో కేవ్స్లో నుంచి వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ ఫ్లోర్ వెట్ అయిపోతుంది. సో అక్కడక్కడ స్లిప్పరీగా కూడా ఉంటుంది. సో చూసి చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఈ కేవ్స్లో వెళ్ళినప్పుడు. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే మనకు పాత్వే అసలు కనిపించదు, అంత చీకటి ఉంటుంది. ఈవెన్ దో లైట్స్ ఉన్నా మనకు పాత్వే కనిపించదు. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అప్పుడప్పుడు అవసరమైతే టార్చ్ కూడా వాడుతూ వెళ్ళండి. అండ్ చూడండి ఈ ఫార్మేషన్ అసలు ఎంత అంటే అసలు కింద నుంచి పైనకి ఇట్లా పెద్ద ఆకారంలో అసలు చూస్తే భయం వేసేలాగా ఉంది. అండ్ నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ బాగా చెప్పాను, కానీ ఈ మొత్తం కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నాకైతే అసలు ఎంత భయం వేసిందంటే అసలు చెప్పలేము.
ఒక్కొక్క దగ్గర మనుషులు కనబడతారు, ఒక్కొక్క దగ్గర మనుషులు కనబడరు. మనం నడుస్తూ ఉంటే మనమే ఎలోన్గా ఉన్నామేమో అన్నంత భయం వేస్తూ ఉంటుంది ఆ కేవ్స్ మధ్యలో. ఏమవుతుందో, ఎందుకంటే మనకు తెలియదు అసలు ఆ ఫార్మేషన్స్ ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ మనకు తెలీదు. అక్కడక్కడ మనకి చిన్న చిన్న కార్డ్స్ పెట్టారు. సో మనం అందులో చూస్తే మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎక్కడ ఏం ఫార్మేషన్ అని చెప్పి. అండ్ అక్కడక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను, లైక్ అక్కడక్కడ కార్డ్స్లో ప్లూటోస్ గోస్ట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ వాటికి అక్కడ ఫామ్ అయిన ఫార్మేషన్కి అక్కడ పెట్టిన పేర్లు అవి అనమాట. సో అవి అలా కనబడుతున్నాయి అని చెప్పేసి పెట్టారు. సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇలాంటి ఫార్మేషన్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అందుకే నాకు కొంచెం భయం వేసినుండే కేవ్స్లోకి వెళ్ళినప్పుడు. బట్ ఇట్స్ ఓకే, మనకి ఆల్వేస్ ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. కానీ కొన్ని ప్లేసెస్లో మనం ఎలోన్గా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మనతో పాటు ఎవరు లేకపోతే. మనం ముందుకి చాలా నడిచిన తర్వాత ఎక్కడో ఒకరు కనిపిస్తారు. సో బట్ బీ కేర్ఫుల్. అండ్ చిల్డ్రన్స్ ఉంటే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఉరుక్కుంటూ వెళ్తే ఆ రైలింగ్ తర్వాత అంతా కిందకి లోయలాగా ఇట్లా కనబడుతుంది. సో కొండల మధ్యలో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి అలానే ఉండాలి ఇక్కడ కూడా. బట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే. ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో అక్కడక్కడ పెద్ద జైంట్ ఫార్మేషన్స్ ఉన్న దగ్గర మంచి ఫొటోస్ దిగొచ్చు, మంచిగా వస్తాయి. ఇవే జాయింట్ ఫార్మేషన్స్ అనమాట. సో నేను మీకు ఇంతకుముందు వీడియోలో స్టాలెక్టైట్స్ స్టాలగ్మైట్స్ రెండు కలిసి ఒక పెద్ద పిల్లలాగా ఫామ్ అయ్యాను అన్నాను కదా, అవి ఇక్కడే ఈ కింద నుంచి పైన వరకు, కింద నుంచి గ్రో అయిన స్టాలగ్మైట్స్, పైన నుంచి గ్రో అయిన స్టాలెక్టైట్స్ రెండు కలిపి ఒక పెద్ద పిల్లర్ లాగా ఫామ్ అయిపోయింది. అండ్ ఇక్కడే మనకి ఈ ఆర్గాన్కి ఉన్న, అంటే దీనికి ఉన్న ఈ స్ట్రింగ్స్ని వాళ్ళు హ్యామర్స్తో మూవ్ చేస్తే మ్యూజిక్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అదే ఈ కేవ్స్లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. సో ఇంతసేపు అంత ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, కొద్దిసేపు మీరు సైలెంట్గా అసలు ఇక్కడ ఎలా ఉన్నాయి ఫార్మేషన్స్ అని క్లియర్గా చూస్తూ ఎంజాయ్ చేయండి వీడియోని. అండ్ నేను లాస్ట్లో డ్రీమ్ లేక్ గురించి మాట్లాడతా అని చెప్పాను కదా, ఆ డ్రీమ్ లేక్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. ఇంతసేపు వీడియోలో ఒరిజినల్ కేవ్స్లో సౌండ్ ఎలా వస్తుందన్నది నేను చూపించలేదు, మ్యూట్ చేసేసాను. బట్ ఇప్పుడు చూడండి కేవ్స్లో. బ్రైట్నెస్ పెంచు. చూసారా ఇక్కడ మధ్యలో ఫామ్ అయిపోయి ఉన్నాయి ఇవి. సో కేర్ఫుల్గా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ స్లిప్పరీ ఉంటుంది కాబట్టి కొంచెం రబ్బర్ లాంటి షూస్ కంఫర్టబుల్గా ఉండేవి వేసుకొని వెళ్తే బెటరు.
నేను వీడియోలో స్కేరీగా ఉండే నాకు భయం వేసిందని ఎందుకన్నానో ఇక్కడ ఈ క్లిప్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎంత చీకటి ఉండే, ఎంత సన్నగా లోయలోకి వెళ్తున్నట్టు ఎలా ఉండే చూసారా. సో నేను చెప్పిన డ్రీమ్ లేక్ ఇదే అండి. దీన్ని విషింగ్ వెల్ అని కూడా అంటారు. సో ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ నిల్చొని కళ్ళు మూసుకొని ఒక విష్ కోరుకొని తర్వాత కాయిన్స్ అందులోకి విసిరేస్తారనమాట. సో చూడండి దాంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో, అసలు చాలా కాయిన్స్ ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్క విజిటర్ ఇక్కడ విషింగ్ వెల్లో మనీ వేస్తారు. సో ఈ వేసిన మనీ అంతా ఇక్కడ ఈ లూరే క్యావెన్స్ని మెయింటెనెన్స్కి అలాగే అనాథ పిల్లలకి ఇస్తారంట. సో ఆ బోర్డులో అక్కడ రాసి ఉండే అలా. అండ్ ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల అది చాలా లోతుగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది అంత లోతు లేదు, జస్ట్ లోతు తక్కువగానే ఉంది. ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల మనకు అట్లా కనబడుతుంది. సో అది బ్లూ కలర్లో చాలా బాగుండే కదా, చాలా హైలైట్ అనిపించింది లాస్ట్కి వీడియో చివరగా అక్కడికి వచ్చి చూస్తే. అండ్ అయిపోయింది, ఇంకా లూరే క్యావెన్స్ని కంప్లీట్గా చూసేసాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చివరగా వాళ్ళు అక్కడ ఎండింగ్లో లూరే క్యావెన్స్ ఎగ్జిట్ అయిన తర్వాత ఏముంది, ఏం చేశారు అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకొద్దిసేపు వీడియో చూస్తే మీకు ఆ డీటెయిల్స్ తెలిసిపోతుంది. ఇక్కడ చెప్పాను కదా ఒక్కొక్క ఫార్మేషన్కి ఒక్కొక్క పేరు పెట్టారని. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫ్రైడ్ ఎగ్ లాగా కనిపిస్తుంది కదా. ఆమ్లెట్ వేస్తే ఎగ్ ఎట్లా కనబడుతుందో అలా కనబడుతుంది కదా ఫార్మేషన్. సో దానికి ఫ్రైడ్ ఎగ్స్ అని ఫార్మేషన్ అని పేరు పెట్టారు. చూసారా, ఫ్లోర్ వెట్టుగా ఉంటుందని చెప్పాను కదా. అండ్ ఇక్కడ చూడండి వైట్ కలర్లో ఉంది కదా, దీని మీద ఇంకా ఇప్పటికీ వాటర్ పడుతూనే ఉంది పైనుంచి. ఆ పడి అది ఫ్రీజ్ అయిపోయి అది అలా ఐస్ ఫార్మేషన్ లాగా కనబడుతుంది. చూడండి ఫ్లోర్ ఎంత వెట్టుగా ఉందో, వాటర్ ఇక్కడ పడి. ఇంకా స్టిల్ లైవ్గా ఇప్పటికీ వాటర్ డ్రిప్ అవుతూనే ఉంది కేవ్స్లో నుండి. అండ్ ఫార్మేషన్స్ ఇంకా ఫామ్ అవుతూనే ఉన్నాయి. మనం టికెట్స్ తీసుకున్నప్పుడే మన చేతిలో ఒక పాంప్లెట్ లాగా ఇస్తారనమాట. సో దాంట్లో ఏ అట్రాక్షన్ దగ్గర ఏమేమి ఇంపార్టెన్స్ ఉంది, ఏది మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయాలి అని చెప్పి దాంట్లో రాసి ఉంటుంది. సో మనం అది చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుందని మనం చూడొచ్చు. సెల్ఫ్ గైడ్ లాగా ఉంటుందన్నమాట. ఈ ఫార్మేషన్ చూడండి, ఇక్కడ అంతా వైట్ ఎలా పౌడర్ లాగా పడిపోయి ఉన్నట్టు ఎట్లా ఉంది. సో అక్కడక్కడ అట్లా వాటర్తో ఫార్మేషన్స్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఇంతటితో మన కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. సో ఇక్కడికి కేవ్స్ ఎండ్ అయిపోయాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఎంట్రీ పాయింట్లో ఎంటర్ అయ్యామో అదే పాయింట్కి ఎగ్జిట్ కూడా అవుతాము. సేమ్ ప్లేస్కి రీచ్ అవుతాం. అక్కడ నుంచి మనం బయటికి వచ్చేసేయాలి. సో బయటికి వస్తే అక్కడ మనకి
ఫొటోస్ ఇస్తారనమాట. ఫొటోస్, కీ చైన్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మన ఫొటోస్తోని వాటి మీద ఏసీ ఉంటుంది. సో నేను ఇదే ఆ ఫొటోస్. సో ఇదంతా సెట్ నాకు $30కి ఇచ్చారు. అదర్వైజ్ మనకు ఆప్షన్స్ ఉంటాయి, $10, $15. ఒక ఫోటో అయితే $10, ఫోటో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే $15, కీ చైన్ అయితే అన్ని కలిపి ఇంక్లూడ్ చేసి తీసుకుంటే $30 అట్లా ఉంటాయి అన్నమాట. సో మనం వీడియో ఎంట్రీలోనే మీరు చూసి ఉంటే మేము ఎంటర్ అవుతుంటేనే మనకు ఒక గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, అక్కడే వాళ్ళు ఫోటో తీస్తారు మనల్ని. అదే ఫోటోని ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, ఇంకా ఈ కేవ్స్ లోపల ఉన్న మేజర్ ప్లేసెస్లో వేస్తారనమాట. సో ఆ ప్రింటేషన్ అవి మనకు సేల్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టోర్ ఉంటుంది. ఈ స్టోర్లో మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, లేకపోతే స్టోన్స్, కార్వింగ్స్, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉండే. ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు. తక్కువ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు ఉన్నాయి. సో అది మన ఇష్టం, మనం కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో దట్స్ ఇట్. సో మొత్తానికి ఇది మన లూరే క్యావెన్స్ కంప్లీట్ జర్నీ. నేచర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో క్రియేట్ చేసిన ఈ అండర్ గ్రౌండ్ వండర్లో సైన్స్ ఉంది, హిస్టరీ ఉంది, మిస్టరీ ఉంది, బ్యూటీ కూడా ఉంది. యూఎస్ఏ విజిట్ చేస్తే వర్జీనియా ట్రిప్లో ఈ ప్లేస్ని డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, మన ఎర్త్ హిస్టరీని డైరెక్ట్గా చూసే ఆపర్చునిటీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకో అమేజింగ్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు అందరూ కూడా సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.